హాయ్ గాయ్స్, మీరు గనక నా ఛానల్కు కొత్తగా వచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టేయండి. సో ఇప్పుడు అసలు విషయానికి వచ్చేద్దాం. మనం ఈ వీడియో కంటే ముందే మూవీ రివ్యూ వీడియో ఒకటి చేసాం. ఎవరైనా చూడనట్లయితే ఒకసారి చూసేయండి. ఇప్పటి వరకు మీరు సినిమా చూడకపోతే ఈ వీడియోని ఇక్కడితో ఆపేయండి, ఎందుకంటే స్పాయిలర్స్ ఉంటాయి. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేది మూవీలో ఏమేం మిస్టేక్స్ ఉన్నాయి మాట్లాడుకుందాం రండి. అసలు ఈ మూవీకి ఉన్న హైప్కి ఖచ్చితంగా ఇండస్ట్రీ హిట్ ఆర్ బ్లాక్ బస్టర్ అన్న అవుతుంది, ఎందుకంటే సీక్వెల్ మూవీ కాబట్టి అని చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా. కానీ చాలా అంటే చాలా నిరాశగా థియేటర్ నుంచి బయటకు రావడం జరిగింది. సరే, అయ్యిందేదో అయిపోయింది. అసలు విషయానికి వస్తే ఇక ఓపెనింగ్ సీన్ అయితే జపాన్లో సీ పోర్ట్ అన్నమాట. ఇక్కడే హీరో గారి ఇంట్రడక్షన్ సీన్ ప్లాన్ చేశారన్నమాట. ఇక్కడ ఒక ఫైట్ సీన్ ఉంటుంది, అస్సలు బాగోదు. అక్కడ లాజిక్లెస్ సీన్లు చాలా దొరకబెట్టేస్తాం. ఉదాహరణకు ఆ సీ పోర్ట్లో హీరో పడిపోయి ఉంటాడు. అయితే విలన్ గ్యాంగ్లో ఒకడు బాస్, ఇక్కడ ఎవడో పడిపోయి ఉన్నాడు బాస్, వెనకాల గంధపు చెక్కలు కూడా ఉన్నాయి, ఇదేదో స్మగ్లింగ్లా ఉంది బాస్ అంటాడు. అయితే అక్కడ పడిపోయింది ఎవరో వాళ్ళకు కనిపిస్తున్నాడు, అండ్ వెనకాల గంధపు చెక్కలు కూడా కనిపిస్తున్నాయి. అయినా సరే ఆ బాస్ ఒక వెర్రి పప్పలాగా వెళ్ళి లోపల ఎవరున్నారో చూడండి రా అంటాడు. ఈ సీన్కు లాజిక్కే ఉండదు. అసలు ఎవడైనా ఎప్పుడు చెక్ చేయాలి? అక్కడ ఏదన్నా డౌట్గా సస్పీషియస్గా ఉంటే చెక్ చేయమని చెప్పాలి. అక్కడ ఆల్రెడీ కళ్ళకు మొత్తం కనపడుతూనే ఉంది కాబట్టి ఆ సీన్ని అలా రాసి ఉండకూడదని నా ఒపీనియన్. ఇదొక్కటే కాదు, ఇలాంటి సీన్లు కుప్పలు ఉంటాయి. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా వినండి. అదే సీన్లో అల్లు అర్జున్ కంటైనర్లో 40 రోజులు ఉండి జపాన్ వస్తాడు. వచ్చి జపాన్ లాంగ్వేజ్లో ఫ్లూయెంట్గా మాట్లాడేస్తాడు. అయితే నువ్వు జపనీస్ ఎలా మాట్లాడుతున్నావు అని అంటే హౌ టు లెర్న్ జపనీస్ ఇన్ 30 days అనే బుక్ చదివా అంటాడు. ఇది చాలా సెన్స్లెస్గా అనిపించింది, ఎందుకంటే పుష్పరాజ్ అనే వాడికి చిన్నప్పటి నుంచి చదివే రాదు. అలాంటిది అది ఎలా సాధ్యం? మీరైనా నాకు చెప్పండి కొంచెం. మీకు ఇంకొకటి కూడా చెప్పాగా, ఇలాంటివి కుప్పలు ఉన్నాయని. ఆ కుప్పల్లో ఇదొకటి. పుష్పరాజ్ లారీ వెనకాల జీబులు వెంబడిస్తూ ఉంటాయి. అది ఎక్కడ అనుకున్నారు? నదిలో. అదేంటి నదిలో నీళ్లుంటే లారీలు జీబులు ఎలా వెళ్తాయి అని మీరు అడగొచ్చు. కానీ అక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ నదిలో నీళ్లుండవు, నది ఎండిపోతుందన్నమాట. ఆ ఎండిపోయిన నదిలో లారీ మరియు జీబులు తార్ రోడ్ మీద వెళ్తున్నట్టు స్పీడ్గా వెళ్తుంటాయి. అప్పుడే ఇంకో ట్విస్ట్ ఇస్తాడు పుష్ప. ఆ ట్విస్ట్ ఏంటంటే ఆ నదిలో నీళ్లు వదులుతారు గేట్లు ఎత్తి. అలా నీళ్లు వదిలినప్పుడు జీబులు మునిగిపోతాయి, పుష్పరాజు తప్పించుకుంటాడనమాట. అదేంటి జీబులు మునిగిపోయినప్పుడు లారీ కూడా మునిగిపోవాలిగా అని మీరు అడగవచ్చు. బట్ మునిగితే అక్కడ హీరోకి నార్మల్ పర్సన్స్కి తేడా ఏముంటుంది చెప్పండి? కాబట్టి స్కేల్తో కొలిచి మరీ జీబులు మునిగే వరకు మాత్రమే నీళ్లు వదలాలని సుకుమార్ గారు చెప్పారు అని నేను అనుకుంటున్నాను. ఇలాంటి సీన్లు మనం బాలయ్య బాబు గారి మూవీస్లో చూస్తుంటాం నార్మల్గా. బట్ ఇలాంటి